చాలా చాలా శ్రేయస్సులకి శుభాలకి నిలయమని చెప్పని మనకి పురాణాలు, శాస్త్రాలు, వేదాలు చక్కగా చెప్తూ ఉన్నాయి. గణపతి పృథివీతత్వం, జలతత్వం ఈ సమ్మిళితమైనటువంటి మహానుభావుడు. ఆయన మట్టితో గణపతిని చేసి, ఆ నీళ్లలో ఉన్నటువంటి మట్టితో గణపతిని చేసి మరలా ఆ నీళ్లలోనే కలపడం అనేటువంటిది ఈ జలతత్వానికి చిహ్నం. ఆ మహాగణపతి స్వరూపం. మహాగణపతి పార్వతీ తనయుడుగా సుప్రసిద్ధుడు. ఆయన ఆ అమ్మ గారాల పట్టిగా ఎంతెంతో ప్రేమను పొందినటువంటి గొప్ప స్వామి ఆయన. అందుకనే పార్వతి అమ్మవారి ముద్దుల తనయుడు అంటారు. ఆవిడ చక్కగా స్నానం చేసేటప్పుడు ఆ పశువు ముద్దతో తయారు చేసింది కనుక, నలుగు పిండితో తయారు చేసింది కనుక, ఆ నలుగు పిండితో తయారు చేసినటువంటి గణపతి చక్కగా ఆ పృథివీ తత్వంతో కూడుకున్నటువంటి గణపతి కనుక ఆ జలంలో నిమగ్నం చేయటం అనేటువంటిది సాంప్రదాయమై ఉన్నది. అప్పుడు గణపతి ఎంతో ఆనందపడతాడు. ఈ విషయాన్ని మనకి మహాకవులు ఎంతో రసవత్తరంగా చక్కగా చెప్పారు. కానీ ఇప్పుడు లోకంలో, ఈ ప్రపంచంలో అందరూ గణపతిని పూజ చేస్తున్నారు, అన్ని దేశాల్లో కూడా. అయితే మట్టితో గణపతిని చేసి పూజించడమే ఉత్తమోత్తమైనటువంటిది అని చెప్పని మనందరికీ తెలుసు. ఏదో ఇప్పుడు ఈ నాగరిక ప్రపంచంలో, ఈ కంప్యూటర్ యుగంలో రకరకాలుగా వారికి తోచినటువంటి పద్ధతుల్లో గణపతి స్వామిని చేసి పూజలు చేస్తున్నారు. అలా కాకుండా చక్కగా మట్టితో, ఆ నీటిలో నుంచి తెచ్చినటువంటి మట్టితో గణపతిని చేసి పూజిస్తే ఎన్నెన్నో గొప్ప శుభాలు, ఎంతెంతో చదువులు కావలసినటువంటి వాళ్ళకి చదువులు, సంపదలు కావలసినటువంటి వాళ్ళకి సంపదలు, శుభాలు కావలసినటువంటి వాళ్ళకి శుభాలు ఎన్నో 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 చేకూరుతాయి. ఈ విషయంలో మహాకవులు చెప్పినటువంటి కొన్ని మాటల్లో ఒక మాట చెప్తున్నాను. కవి సార్వభౌములైనటువంటి శ్రీనాథుల వారు శృంగార నైషధము అనేటువంటి మహాగ్రంథంలో జేజేయంసు భజింతున్ ఇష్టఫల సంసిద్ధు మదిన్ కోరి, జేజేయంతు భజింతున్, జేజేయంసు భజింతున్ ఇష్టఫల సంసిద్ధు మదిన్ కోరి, నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబుని కట ప్రశ్యంది దానాంబుని, పూజా తత్పర దేవదానవ కదంబున్, బాలకేళి కళా రాజ కౌతుక రంజితోరగపతి ప్రారంభు హేరంబుని అని కవి సార్వభౌముల వారు ఎంత గొప్పగా గణనాథత్వాన్ని ఈ పద్యంలో చెప్పారో మనం ఆలోచన చేస్తే అది అమృతాయమానమైనటువంటి ఆనందాన్ని మనకు అందిస్తుంది. స్వామిట ఇష్టఫల సంసిద్ధిని కలిగిస్తాడట. ఆయన దగ్గర సిద్ధి, బుద్ధి అనేటువంటి 2 భార్యలు ఉన్నారు. ఆ 2 భార్యలు లక్ష్మీ కళాంశ సంభూతులు, లక్ష్మీ స్వరూపులు. 34 మంది గణపతులు ఉన్నారు. ఆ 34 మంది గణపతులలో లక్ష్మీ గణపతి ఒకరు, వల్లభ గణపతి ఒకరు, విజయ గణపతి ఒకరు, సంకటహర గణపతి ఒకరు. ఇలా 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 ఎన్నో గణపతి స్వరూపాలు ఉన్నాయి. ఆ గణపతి స్వరూపాలలో ఈ ఇష్టఫల సంసిద్ధి కలిగించేటువంటి స్వామి సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి లక్ష్మీ గణపతి స్వామి. సిద్ధి బుద్ధి అనేటువంటి దేవేరుల్ని చక్కగా 2 చేతులతో కౌగిలించుకొని చాలా క్షేమాన్ని, లాభాన్ని లోకానికి ఇస్తాడట ఆ స్వామి. ఆయన యొక్క తత్వాన్ని చెప్తూ జేజేయంచు భజింతుం ఇష్టఫల సంసిద్ధుల్ మదిన్ కోరి, నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబుని, నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబుడట మహాగణపతి. అంటే ఏమాత్రం కారణం లేకుండానే అందరి మీద కూడా చాలా చక్కగా చూపించేటువంటి పరమాత్మ ఆ మహాగణపతి. అంతేకాదు కటప్రశ్యంగి దానాంబుడు, ఆయన అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. త్రిమూర్త్యాత్మక స్వరూపుడు కాదు, త్రిమూర్త్యాత్మక అధికుడు ఆయన. అందువలనే కటప్రశ్యంది దానాంబుడు అంటే చెక్కిళ్ళ మీద బాగా స్రవించేటువంటి మదజలం కలిగినటువంటి వాడు అని. ఈ మదజలం మహావైభవానికి, అనంతత్వానికి, గొప్ప వీర్యానికి గుర్తు. ఇక 3వ విశేషణం ఉన్నది. అది ఇంకా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ స్వామి చాలా చాలా మనకి విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని ఇస్తాడు ఆ స్వామి. అందుకే ఆ పద్యంలో ఆయన ఎన్నెన్నో చెప్పాడు. ఒక్కొక్క విశేషణాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా చాలా విజ్ఞానం మనకు అందుతుంది.